ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిజల్ట్స్ అనేవి మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఈరోజు మధ్యాహ్నం వీడియో చేశాను, మనకి ఈరోజు రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి. సో మనం అన్నట్టుగానే ఈరోజు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ 12 అవుతుంది. ఇప్పుడే మనకి ఏ నైట్లో ఉండే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో మరి ఎంతమందిని తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో మ్యాక్సిమం బ్యాక్లాగ్ అనేది ఎక్కువ లేకుండా మొత్తం పోస్ట్ అయితే భర్తీ అయితే చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 41,467 వేకెన్సీస్ ఉంటే 39,375 పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది. మరి మేల్కు అదేవిధంగా ఫిమేల్ లిస్ట్ మరి ఎలా ఉంది అని చెప్పేసి నేను మీకు చెప్తాను. మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అని చెప్పేసి ఉంటుందిగా, దీన్ని ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేయగానే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా నేను పెట్టాను, అక్కడ కూడా చూసుకోండి. లాస్ట్లో ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి జీడీ ఫైనల్ రిజల్ట్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. మీకు ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. మొత్తంగా మనకు 3 పేజెస్ అయితే ఉంటాయి, 3 పీడిఎఫ్స్ ఉంటాయి. ఇది ఫిమేల్ లిస్టు, ఇది మేల్ లిస్టు, అదేవిధంగా ఇది కట్ ఆఫ్కి సంబంధించింది. సో మీరు మేల్ ఫిమేల్ డౌన్లోడ్ చేసుకొని మీ నేమ్ ఉందో లేదో చూసుకోండి. అదేవిధంగా మీకు కట్ ఆఫ్ కావాలనుకుంటే కనుక ఇక్కడ కట్ ఆఫ్ దీని మీద క్లిక్ చేసి కూడా మీకు కట్ ఆఫ్ ఎంత ఇచ్చారు, మీ స్టేట్లో ఎంత కట్ ఆఫ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అనుకోండి, ఏపీకి సంబంధించినటువంటి అస్సాం రైఫిల్ పోస్ట్ ఉంది. అదేవిధంగా దాని కట్ ఆఫ్ ఎంత ఉంది, ఇది ఫిమేల్కు సంబంధించింది, మేల్కు సంబంధించింది కూడా కింద ఉంటుంది. కట్ ఆఫ్ గురించి మనం నెమ్మదిగా మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మరి లిస్ట్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేయండి.